Hi friends, welcome back to my physics channel once again. See, in today's video we'll do one thing. In second year physics, modern physics, that is in nuclear, we'll detailedly discuss about what is the relation between 1 million electron volt and joule. Okay na? Satyadamare? Right. So in nuclear chapter, that is modern physics, second year, విల్ డీల్ అబౌట్ డీటెయిల్లీ చాలా క్లియర్గా చదువుతాం అసలు జౌల్స్కి అలాగే మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్కి జౌల్స్ అండ్ ఎంఈవి వీనో 1 MeV అంటే ఎంత తెలుసు కదా వీనో వాట్ ఈస్ 1 MeV 1 మిలియన్ అంటే 10⁶ ఎలక్ట్రాన్ వోల్ట్ ఓకేనా 1 మిలియన్ అంటే ఎంత 10 lakhs అంటే 10⁶ సో 1 MeV అంటే ఎంత 10⁶ ఈవి అండ్ వాట్ ఈస్ ఈవి 1 ఎలక్ట్రాన్ వోల్ట్ 1 EV అంటే ఏంటి 1 electron volt. So what is the unit for this one? This is the energy unit అండి ఎందుకంటే మనకి ఆటమ్స్లో వీ కెనాట్ మెజర్ ఇన్ జౌల్స్ బికాజ్ ఆటమ్ ఈజ్ స్మాలెస్ట్ పార్టికల్ ఇన్ ద యూనివర్స్ ఓకేనా సో దాని జౌల్ ఈజ్ ఎ బిగ్ యూనిట్ యూ కెనాట్ మెజర్ ఇన్ జౌల్స్ అందుకోసం ఎనర్జీ ఈజ్ మెజర్డ్ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ లేదా మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ 1 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ అంటే 10⁶ ఎలక్ట్రాన్ వోల్ట్స్ నౌ విల్ ఫైండ్ ఎ రిలేషన్ ఫర్ దిస్ మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ ఫ్రమ్ జౌల్స్ నుంచి మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎలా మార్చాలి సి we know already the famous equation Einstein's mass energy equation. Energy is equal to mass into square of the velocity of light. ఇక్కడ మాస్ అంటే డెల్టా ఎం మాస్ డిఫెక్ట్ ఇక్కడ డెల్టా ఎం అంటే ఏంటి మాస్ డిఫెక్ట్ ప్లీజ్ ఏంటి మాస్ డిఫెక్ట్ మనందరికీ తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ an atom in which electron is revolving around the nucleus ఓకే న్యూక్లియస్ లోపల ఏముంటాయి ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అంటే న్యూక్లియన్స్ ఉంటాయి మనందరికీ తెలుసు న్యూక్లియాన్స్ ఓకే ప్రోటాన్స్ కామా న్యూట్రాన్స్ ప్రోటాన్స్ పాజిటివ్లో చార్జ్ న్యూట్రాన్స్ ఆర్ అన్చార్జ్డ్ పార్టికల్స్ సో ఈ న్యూక్లియస్ చుట్టూరు ఎలక్ట్రాన్స్ విల్ బి రివాల్వింగ్ అండ్ ద సెంట్రిపిటల్ ఫోర్స్ విల్ బి helping not to falling on that remaining all we all know the Bohr's postulates another thing electrons would revolve around continue the particular orbit and the angular momentum is equal to nh by 2 pi ఇవన్నీ మనం ఆల్రెడీ చదివాం now what happens we already know what is mass defect అంటే ఏంటి ఇక్కడ చూడండి mass defect for example we already know this is suppose ఒక atom తీసుకోండి z is the atomic number a is the mass number of protons or electrons present inside an atom and A and ఏంటి చూడండి A is equal to Z plus M అంటే mass number is nothing but total sum of protons and neutrons present inside an atom or A minus Z is equal to number of neutrons ఓకేనా లేదా A is equal to Z plus M number of protons plus number of neutrons this is mass number this is atomic number అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ అన్ ఆటమ్ అయితే ఇట్ వాస్ ఫౌండ్ దట్ సియర్ ఇఫ్ Z ఈస్ ద అటామిక్ నెంబర్ అండ్ MP ఈస్ ద మాస్ ఆఫ్ ప్రోటాన్స్ సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే ఏంటి A minus Z ఓకే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ సో దిస్ ఈజ్ వాట్ మాస్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్స్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ అంటే న్యూక్లియస్ లోపల ఏవేవి ఉంటున్నాయి ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటాయి ఆ మొత్తం మాసు ఓకే ఈజ్ గ్రేటర్ దెన్ ఏ స్టేబుల్ న్యూక్లియస్ అందుకే మనం ఏం చేస్తాం ఇందులోంచి సబ్ట్రాక్టింగ్ ద మాస్ ఆఫ్ ద స్టేబుల్ న్యూక్లియస్ అంటే ఒక స్టేబుల్ న్యూక్లియస్ మాస్ ఈజ్ ఫౌండ్ టు బి లెస్ దెన్ దట్ టోటల్ మాస్ ఆఫ్ ద కాన్స్టెంట్ ప్రెసెంట్ ఇన్సైడ్ ఎ న్యూక్లియస్ అకార్డింగ్ టు ద సైంటిస్ట్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ మాస్ ఆఫ్ ద స్టేబుల్ న్యూక్లియస్ ఈజ్ less than the constituents present inside the nucleus. Constituents and ఎవరు ప్రోటాన్లు న్యూట్రాన్లు న్యూక్లియస్లో సో మాస్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ మాస్ ఆఫ్ న్యూట్రాన్స్ దిస్ ఈస్ గ్రేటర్ దెన్ ద స్టేబుల్ సో దిస్ న్యూక్లియస్ మాస్ ఈస్ లెస్ దెన్ దిస్ ఈ రెండింటి ఒక డిఫరెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ మాస్ డిఫెక్ట్ ప్లీజ్ ఓకే ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ masses mass of the constituents present inside the nucleus and mass of a stable nucleus this is more than the stable nucleus సో దిస్ ఈజ్ కాల్డ్ as delta M దట్ ఈస్ మాస్ డిఫెక్ట్ అయితే మాస్ మళ్ళీ ఇక్కడ మనం కిలోగ్రామ్లో కొలకూడదండో బికాస్ ఇట్స్ ఏ
యాటమ్ చాప్టర్. సో దీనికి సెపరేట్ యూనిట్ ఉన్నది ఏఎంయూస్, అటామిక్ మాస్ యూనిట్. అంటే 1/12th of a neutral carbon atom, 612. ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఐ డిస్కస్ ఇన్ షార్ట్ వీడియో ద రిలేషన్ ఫర్ దిస్ వన్. 1 is equal to 1.66 into 10⁻⁻27 kilograms or -24 grams. So this is measured in AMUs, atomic mass units, please. Atomic mass units, లేదా సింప్లీ U. ఓకేనా, దిస్ ఇస్ ది యూనిట్. సో ఇప్పుడు మనకు వచ్చింది కదా, దిస్ ఈజ్ కాల్డ్ as డెల్టా ఎం. క్లియర్, నోట్ చేసుకోండి. Now we'll go back to our story, that is E is equal to mc square. Okay. Okay na? Right. Just note down and రైట్ అండి. ఓకేనా, నోట్ చేశారా? రైట్. ఇప్పుడు మనకి మాస్ డిఫెక్ట్ గురించి తెలిసిపోయింది. మాస్ డిఫెక్ట్ అంటే మా డిఫరెన్స్ బిట్వీన్ మాస్ ఆఫ్ ద కాన్స్టెంట్స్, ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ద స్టేబుల్ న్యూక్లియస్ ఆర్ స్టేబుల్ న్యూక్లియస్ మాస్ ఇస్ లెస్ దెన్ ద కాన్స్టెంట్స్. చెప్పేస్తున్నాను ఇది. రైట్. నౌ విల్ గో బ్యాక్ టు అవర్ స్టోరీ. ఓకే, దట్ ఈస్ ఎనర్జీ జౌల్స్ అండ్ మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. తర్వాత ఇందులోనే మనకి మాస్ డిఫెక్ట్ కూడా అయిపోయిన తర్వాత బైండింగ్ ఎనర్జీ కూడా మనకి తెలిసే ఉంది. ఓకే, బైండింగ్ ఎనర్జీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎనర్జీ రిక్వైర్డ్ టు ఫార్మ్ ద న్యూక్లియస్, సేమ్ ఎనర్జీ ఇస్ రిక్వైర్డ్ టు బ్రేక్ ద న్యూక్లియస్. అంటే ఒక న్యూక్లియస్ తయారు చేయాలని ఎంతైతే ఎనర్జీ కావాలో సేమ్ ఎనర్జీ ఇస్ రిక్వైర్డ్ టు బ్రేక్ ద న్యూక్లియస్ ఇంటూ ఇట్స్ కాన్స్టెంట్స్. దాన్ని బైండింగ్ ఎనర్జీ అంటున్నాం, తెలుగులో బంధన శక్తి అంటాం. ఓకేనా. నౌ విల్ ఫైండ్ అన్ ఈక్వేషన్ ఫర్ దట్ వన్. ఓకేనా, మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ జౌల్స్. Now energy, according to energy Einstein's equation, mass energy is converted into mass can be converted into energy. So energy, first of all we'll write in MK system. ఇదేంటి మాస్ డిఫెక్ట్. మాస్ డిఫెక్ట్ ఏంటో కొలుస్తున్నాం, AMUs అంటే 1 AMU. ఓకే, ఇంటూ వెలాసిటీ ఆఫ్ లైట్. ఒరిజినల్గా వాల్యూ 2.99, బట్ ఐ విల్ టేక్ ఇట్ as 3.0 or 3 into 10⁸8. ఓకేనా, మీటర్స్ పర్ సెకండ్ హోల్ స్క్వేర్. క్లియర్? So this is the Einstein's mass energy equation. Energy converted into mass can be converted into energy. So energy is equal to AMU. 1 AMU and anta already told in your previous videos, 1.66 into 10⁻⁻27 kgs into velocity of light 3 into 10⁸8 meters per second whole square, please. నా ఇది మల్టిప్లై చేస్తే మీకు E ఈజ్ ఈక్వల్ టు 1.66 లేదా 1.67 అండి, ఏదైనా ఒకటి. ఇది చూడండి, either 1.6 or nearly you can take it as 1.67 also. You can even take, ఓకేనా, 66 or 67 into 10⁻⁻27 kilograms in MK system into whole square. 3 square అంటే ఎంత? 9. 10⁸8 whole square 10⁻16 మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది కూడా స్క్వేర్ అవుతుంది. సో వెన్ యూ మల్టిప్లై దిస్ వన్, ఎనర్జీ కిలోగ్రామ్స్ ఇదంతా కలిపి జౌల్స్లో వస్తుంది మనకి కంప్లీట్గా. సో దీన్ని మల్టిప్లై చేయండి మనం. 9 7 63, ఓకేనా, 9 7 63, 3 6, 9 6 54, 0 6 1 6 and 9 1s are 9 15. పాయింట్ ఇక్కడ ఇంటూ ఇక్కడ చూడండి 10⁻⁻27 16 ఎంత అవుతుంది? 10 to the power of -11. 7లోంచి 6 తీస్తే 1, 2లోంచి 1 తీస్తే 1. ఇదంతా దేంట్లో వచ్చింది మనకి? జౌల్స్ అండి, ప్లీజ్. కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ ఇస్ జౌల్స్లో వచ్చింది. బట్ మనకు కావాల్సింది దేంట్లోనే? దిస్ ఇస్ అటామిక్ చాప్టర్, దట్ మీన్స్ మోడర్న్ ఫిజిక్స్. వీ కాంట్ మెజర్ ఎనర్జీ ఇన్ జౌల్స్. సో విల్ ట్రై టు కన్వర్ట్ దిస్ వన్ ఇంటూ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అండ్ మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. See, already in previous chapters I told you what is 1 eV. 1 eV అంటే మనకు ఆల్రెడీ తెలుసు, 1.602 into 10 to the power -19 joules. Already I told you in previous chapter. అలాగే 1 MeV అంటే 6.02 1 into 10⁻⁻19 into 1 MeV అంటే 10⁻6 వేయండి. ఓకేనా, తెలుసు కదా. 1 EV అంటే ఇది, 1 MeV అంటే వాట్ ఈస్ 1 MeV? 10⁻6 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో దీన్ని 10⁻6తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఎంత అవుతుంది? 1.602 ఇంటూ ఇది ఎంత అవుతుంది? -9 13. సో దిస్ ఈజ్ 1 MeV వాల్యూ, ప్లీజ్. అదవుతుందా? చెక్ చేసుకోండి ప్లీజ్. ఆల్రెడీ బోర్డు మీద రాశాను.
ఓకే 1 MeV అంటే 1 మిలియన్ 10^6 10 lakhs 10^6 EV ఓకేనా. బట్ వీరు 1 EV ఈజ్ ఈక్వల్ ఫ్రమ్ ప్రీవియస్ వీడియోస్, ఒకసారి నా వీడియోస్ చూడండి పాతవి. దెన్ ఐ డెరైవ్డ్ దిస్ ఈక్వేషన్ ఆల్సో. W ఈజ్ ఈక్వల్ టు VQ నుంచి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ నుంచి. సో 1.602 10 power minus 19 joules లేదా 1 MeV అంటే మల్టిప్లై 10^6, సో -13 అనమాట. ఇది 1 MeV వాల్యూ. ఇప్పుడు జాగ్రత్త దాన్ని దీన్ని కంబైన్ చేద్దాం. ఒకసారి జాగ్రత్త చూడండి. ఇదేంటిది ఎనర్జీ ఇన్ జౌల్స్, ఒకసారి చెక్ చేసుకోండి ప్లీజ్. 9 7 63 3 6 9 6 54 ఓకేనా 60 0 6 9 1 9 15 పాయింట్. సో దిస్ మనీ జౌల్స్, ఇది ఎనర్జీ జౌల్స్లో ఉంది ఓకేనా. ఇప్పుడు జాగ్రత్త చూడండి, మనకి ఇదేమో MeVలో ఉంది. అర్థమవుతుందా మీకు? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ హియర్? నో సీ హియర్. తర్వాత ఇక్కడ చూడండి, ఇది మనకి 1 MeV. ఇప్పుడు ఇది కూడా మనకి 1 MeV జౌల్స్లో ఉంది. ప్లీజ్ చెక్ చేసుకోండి. ఎందుకంటే 1 EVని దిస్ మనీ జౌల్స్ అన్నాడు. 1 MeV అంటే ఎంత? 10^6 మల్టిప్లై చేసి జౌల్స్, ఇది జౌల్స్లో వస్తుందండి. అంటే వాట్ ఈస్ ద థింగ్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ 1.602 into 10 to the power of minus 13 joules ఈజ్ ఈక్వల్ టు చూడండి 1 million electron volts. నౌ నేను ఏం చేస్తాను ఇక్కడ, అప్లై ద యూనిటరీ మెథడ్. 1 joule ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఎంత అవుతుంది? 1/1.602 into 10 power minus 13 MeV. యూనిటరీ మెథడ్. దిస్ మనీ జౌల్స్ ఈజ్ ఈక్వల్ టు 1 MeV. సో 1 joule ఈజ్ ఈక్వల్ టు దిస్ మచ్ MeV. కానీ ఇక్కడ ఎన్ని జౌల్స్ ఉన్నాయి ఎనర్జీ? 15.03 అంటే 15.03 into 10 power minus 11 joules ఈజ్ ఈక్వల్ టు హౌ మనీ? సో ఎంత అవుతుంది అప్పుడు యూనిటరీ మెథడ్లో? 1/1.602 10 power minus 13 MeV ఇంటూ దిస్ వాల్యూ. చూడండి, ఒక పెన్ కాస్ట్ 10 రూపాయలు ఉన్నప్పుడు 10 పెన్ల కాస్ట్ ఎంత అవుతుంది? ఇంటూ 10. సేమ్ యూనిటరీ మెథడ్. సో దిస్ మనీ జౌల్స్ అండ్ ఇంటూ 15.03 into 10 power minus 11 జౌల్స్. జౌలు, ఇది కూడా జౌల్ అండి. ఇక్కడ చూడండి 1 MeV దిస్ మనీ జౌల్స్ కదా. 1 joule ఈజ్ ఈక్వల్ టు దిస్ థింగ్ ఓకేనా. సో ఇది క్యాన్సిల్ అయిపోతే చూడండి మీకు వాల్యూ నియర్లీ హౌ మచ్ విల్ బి గెటింగ్ ఓకేనా. నియరెస్ట్ వాల్యూ ఎంత వస్తుంది? ఇది క్యాన్సిల్ చేయండి ఒకసారి. ఇక్కడ చూడండి, రబ్ చేస్తానండి. ఇది మీకు నా ప్లేస్లో ఇది రబ్ చేసేవచ్చా? రైట్, ఐఎమ్ రబ్బింగ్ దిస్ వన్. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ చాలా ఈజీ అండి ఇది డెరివేషన్. ఎందుకంటే చాలామందికి బేసిక్స్ తెలియట్లేదు, అందుకోసం ఇది నేను మీకు చెప్పదాం అనుకుంటున్నాను ఓకేనా. ఒకసారి చూడండి, దిస్ ఈజ్ ఎనర్జీ అండి, జౌల్స్లో వచ్చింది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనకి 1 MeV అంటే ఎంత జౌల్స్ వచ్చింది. చూడండి, మీకు వాళ్ళని మళ్ళీ ఒకసారి రాస్తాను, అది మీకు కన్ఫ్యూజ్ లేకుండా. 1.602 into 10 to the power of minus 13 joules is equal to 1 million electron volts ఓకేనా. రైట్. సో 1 joule is equal to 1/1.602 10 power minus 13 MeV ఓకే. కానీ ఇక్కడ ఎన్ని జౌల్స్ ఉన్నాయి? 15.3 జౌల్స్ ఉన్నాయి చూడండి ఓకేనా. సో 15.03 into 10 power minus joules is equal to how many M into మల్టిప్లై చేసాం ఓకేనా. సో మల్టిప్లై ఎంత వచ్చింది? 1/1602 10 power minus 13 MeV into 15.03 10 power minus 11. ఈ 10 power minus 13 పైకి వెళ్ళిపోతే +13 అవుతుంది. +13 11 ఎంత అవుతుంది? పైన 10 square. ఐఎమ్ రబ్బింగ్ దిస్ వన్ ఓకేనా. పైకి వెళ్ళిపోతే 10 square కదా, అంటే 100 -11 +13. ఇంకెక్కడ ఎంత ఉంది? ఇదంతా వచ్చిన వాల్యూ అంటే MeV ఇంటూ ఇదేమో 15.03 by 1.602. ఇది డివైడ్ చేస్తే మీకు నియర్లీ మల్టిప్లై 931.5 MeV ఓకేనా. అర్థమవుతుందా? సో ఫైనల్గా మనకి ఎంత వచ్చింది? 931.5 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇదేంటి? ఇది మనకి 1 AMU వాల్యూ ఓకేనా. మనం జనరల్గా ఇది ఎప్పుడు వాడతాం అంటే బైండింగ్ ఎనర్జీలో వాడతాం. బైండింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మాస్ డిఫెక్ట్ ఇంటూ
931.5 MeVతో మల్టిప్లై చేస్తాం మనం. అర్థవుతుందా? క్లియర్? సో దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. అందుకోసం డెరివేషన్ మీకు చేశాను. అర్థవుతుందా? అంటే మొత్తం ఎనర్జీ అంతటిని నేను జౌల్స్ నుంచి మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో మార్చాను. టోటల్ ఎనర్జీ ఐన్స్టీన్స్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు mc² తీసుకొని I converted completely into million electron volts, nearly 931.5. So I have taken two equations. W is equal to VQ equation ఒకటి, తర్వాత E is equal to mc². అక్కడ జౌల్స్లో వచ్చింది, ఇది జౌల్స్లో వచ్చింది. సో దిస్ మనీ జౌల్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ థింగ్, 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఫైనల్గా నాకు ఏమొచ్చింది? 931.5 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది? ఇన్ ద కేస్ ఆఫ్ బైండింగ్ ఎనర్జీ. బైండింగ్ ఎనర్జీ ఈక్వల్ టు మాస్ డిఫెక్ట్. మాస్ డిఫెక్ట్ ఏఎంయూలో ఉంటుంది కదా, అటామిక్ మాస్. దట్ ఇంటూ 931.5 చేస్తే మీకు మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో వస్తుంది. అర్థవుతుందా? క్లియర్? రైట్. So in next video we'll discuss some more things, important things regarding the numericals and other things. Okay na? Right.